గురువుగారు పెళ్ళికి ముందు జాతకాలు చూయిస్తూ ఉంటారు. అమ్మాయి తరపున, అబ్బాయి తరపున. అవును. సో, చూయించిన తర్వాత జాతకాల్లో ఏమైనా లోటుపాట్లుంటే వీళ్ళకి పెళ్లి సెట్ కాదు. హ్మ్. విడాకులయిపోయే ఛాన్సెస్ ఉంటాయని అవును. ముందే చెప్పేస్తూ ఉంటారు. అవును. అయినా ప్రేమించడం వల్లనో ఏదో ఒక రకంగా పెళ్లి చేసేసుకుంటారు. దాని ప్రభావం నిజంగానే ఉంటుందా? అలా జ్యోతిష్యం చెప్పినప్పుడు బాలేదు వీళ్ళిద్దరికీ జాతకం కలవలేదని చెప్పినప్పుడు, అయినా పెళ్లి చేసుకున్నా కూడా నిజంగానే విడిపోతారా వాళ్ళు? ఏదో ఒక ఇక్కడ సందర్భంలో? జ్యోతిష్యము అనేటటువంటిది ఒక ఒక బేస్ అయి ఉంటుంది. హ్మ్. అలాగే మీరు చెప్పినటువంటి ప్రశ్నకు కూడా నేచర్ విల్ బి సపోర్ట్. ఇప్పుడు ఇక్కడ ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేటటువంటిది ఇద్దరు వ్యక్తులకు సంబంధించినటువంటి విషయం. అంటే ప్రేమించడం అనేది. పెళ్లి అనేటటువంటిది 2 వ్యవస్థలకు, అటు కుటుంబానికి కుటుంబానికి. సంబంధించినటువంటి అంశం. కానీ ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి 100%లో 90% విడిపోయేటటువంటి జంటలే ఉంటాయి తప్ప, హ్మ్. పూర్తిగా జీవితం అనుభవిస్తారు అనేటటువంటి దాఖలాలు లేవు. ఎందుకు అనంటే గనక బికాజ్ ఇప్పుడు జాతకం అనేటటువంటిది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే జాతక పొంతన కలిస్తేనే ఎన్ని గొడవలొచ్చినా, ఏదొచ్చినా గూడా 2 కుటుంబాలుంటాయి. పెద్దవాళ్ళుంటారు. వాళ్ళు చెప్పినా వినలేదు అనంటే అది విడాకులకు దారితీస్తుంది. కానీ ఆల్మోస్ట్ పెద్దలు కుదిరించినటువంటి పెళ్ళిళ్ళు ఆల్మోస్ట్ నిలబడతాయి. ఎందుకంటే కష్టమొచ్చినా, నష్టమొచ్చినా దేర్ విల్ బి సపోర్ట్. అంటే వాళ్ళు అనేటటువంటి వాళ్ళు సపోర్ట్ ఉంటారు. కానీ ప్రేమ వివాహానికి ఎవరు సపోర్ట్ ఉంటారు? ఎవరు ఉండరు. సపోర్టింగ్ ఒక ఎత్తయితే, జాతకం కలవకపోయినా మేము పెళ్లి చేసుకుంటాము. మాకేదైనా మేము ఫేస్ చేసుకోగలుగుతాము అంటాము. కానీ మీకు గతంలో ఒక వీడియో చెప్పా. సమయాన్ని, సందర్భాన్ని బట్టి మనిషి యొక్క ప్రవర్తనా శైలి మారిపోతుంది. ప్రవర్తనా శైలి మారిపోయినప్పుడు మనిషి యొక్క తీరు కూడా మారిపోతుంది. అంటే ఒక వ్యక్తిలో నేను ఒక అమ్మాయిని ప్రేమించాననుకోండి. ఆ అమ్మాయిలో నేను ప్రేమించే దానికంటే చూసినటువంటి క్యారెక్టర్ ఒకటైతే, పెళ్లి తర్వాత బిహేవ్ చేసే క్యారెక్టర్ ఇంకోలా ఉంటుంది. అలా క్యారెక్టర్ చేంజ్ అయినప్పుడు మనమే కొత్తలా చూస్తాం అమ్మాయిని. ఎందుకు? అప్పుడున్నటువంటి నేచర్ ఒక రకంగా ఉంటే ఇప్పుడు నేచర్ మారిపోయిందే. అప్పుడున్నటువంటి విధానాలు ఇప్పుడు ఉండట్లేదే అని చెప్పి మన దాంట్లో మనకే డౌట్ వస్తుంది. దానివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతాయి? గొడవలవుతాయి. తర్వాత బంధువుల విరోధం పెరిగిపోతుంది. తర్వాత నేను ఇతనితో కలిసుండలేను అనేటటువంటి విరక్తి పొందుతాము. విరక్తి పొందినప్పుడు ఆ యొక్క జంట అనేటటువంటి నిలబడడం చాలా కష్టం. అంటే నేను 100లో 90% ఇంకో 10% ఉన్నారు. 10% ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా ఎదుర్కొనేటటువంటి శక్తి ఆ దేవుడి దయ వల్లనో, లేదంటే భగవంతుని యొక్క అనుగ్రహం వల్లనో వాళ్ళకి ఉంటుంది. కానీ 90% మాత్రం విడిపోవడమే కారణమవుతుంది. మీకు ఒక విషయం తెలుసో లేదో, సంవత్సరానికి దాదాపుగా 50,000 కేసులు కోర్ట్‌లో నమోదవుతున్నాయి డైవర్స్ కేసులు. ఎందుకు అనంటే అంటే ఒక సంవత్సరంలోనే 50,000 కేసులు కోర్ట్‌లో అవుతున్నాయంటే ఎన్ని వేల కేసులు పెండింగ్ ఉన్నాయి. అంటే ఇక్కడ పెద్దలు కుదిర్చిన వివాహానికి కొన్ని నియమ నిబద్ధతలుంటాయి. వాళ్ళు ఇష్టపడి చేసుకున్న దానికి కొన్ని నియమ నిబద్ధతలుంటాయి. అవి ఎప్పుడైనా సరే దాని యొక్క ప్రభావం అనేటటువంటిది వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. రెండో విషయం ఏంటంటే జాతక పొంతన కలవనప్పుడు వాళ్ళకు వివాహం చేస్తే తప్పకుండా విడిపోయేటటువంటి అవకాశాలే ఉంటాయి. ఈ మధ్య కాలంలో జాతక పొంతనలు కూడా చాలా మట్టుకేంటంటే ఈ యొక్క పొంతన చూసేటటువంటి వాళ్ళు వర్ణ, వశ, జీవ, యోని, నాడి ఇలాంటివి మాత్రమే చూస్తారు. గుణమేళన చక్రం అని చెప్పి ఉంటుంది. ఆ గుణమేళన చక్రాన్ని మాత్రమే చూస్తున్నారు. కానీ లగ్న భావాన్ని కూడా చూసే వివాహం చేయడం అనేటటువంటిది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడున్న జనరేషన్‌లో. గతంలో అవి చూసి చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అప్పుడు పాత తరం పెళ్ళిళ్ళు, కొత్త తరం పెళ్ళిళ్ళు చాలా డిఫరెన్స్ అయిపోయాయి. హుహు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్‌లో అంటే తనుభావం అని అంటాము లగ్నంలో. ఆ భావాన్ని చూసే, ఆ యొక్క స్థానాన్ని చూసే వివాహం చేస్తే అన్ని రకాలుగా కలిసుండేటటువంటి అంటే దీన్ని చూడడం ఒక పద్ధతి. కానీ తనుభావం చూడడం అనేటిది ఒక పద్ధతి. అంటే కాబట్టి లగ్నంలో తనుభావం చూసిన తర్వాతనే తనుభావం అంటే ఏంటో తెలుసా? మైండ్ సెట్. మనిషి యొక్క క్యారెక్టర్ గాని, మనిషి యొక్క మైండ్ సెట్ గాని గుర్తించడము లగ్నాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే. ఆ లగ్నాన్ని బేస్ చేసుకుంటే ఆ మనిషి ఎలాంటి వాడు? ఆ మనిషి యొక్క క్యారెక్టర్ ఏంటి? మనిషి నలుపా? తెలుపా? ఈ మనిషి ఇంకా సో, వేరే వాళ్ళతో ముందే మొత్తం అసెస్ చేసి ఆ! సో, తెలుసు. చెప్తారనమాట. అంటే అమ్మాయి యొక్క మనస్తత్వం చూడాలి. అబ్బాయి యొక్క మైండ్ సెట్ చూడాలి. మనస్తత్వం చూడు. రెండిటిని చూసిన తర్వాత వీళ్ళిద్దరూ వీళ్ళ మైండ్ సెట్ ఓకే కలుస్తుంది అనుకున్నప్పుడు వీళ్ళిద్దరికీ వివాహం చేస్తే 90% 99% తప్పకుండా కలిసుండే అవకాశం ఉంటుంది. లేదు జాతకం ఉందని ఇప్పుడు చాలామంది జాతకాలు చూసే పెళ్లి చేసుకుంటారు. అయినా అవును. విడిపోతున్నారు. ఏంటి అంటే వాళ్ళ యొక్క తనుభావం ఎవరు చూడట్లేదు. లగ్న భావం ఎవరు చూడట్లేదు.
ఈ లగ్నభావం చూడకపోవడం కారణం చేత ఆల్మోస్ట్ 99% విడిపోతున్నారు. కాబట్టి ఇకనైనా జ్యోతిష్కులు ఏంటంటే లగ్నభావము తనుభావం చూసిన తర్వాతనే వివాహం అనేటటువంటి అంచనా వేసి ఎస్ ఆర్ నో అనేటటువంటిది మనం చెప్తే వాళ్ళకు కూడా జీవితాంతం కలిసి ఉండేటటువంటి యోగం అనేటటువంటిది కుదురుతుంది. సో పెళ్లికి ముందు జాతకాలు చూయించుకోవడం చాలా ముఖ్యం. మంచిగా జాతకాలు చూపించుకోవడం మరీ మరీ ముఖ్యం. ముఖ్యం అదే.